ఉద్యమాల దళిత బిడ్డ చిక్కం జానయ్య మాదిగతో వీక్షణ టీవీ ముఖాముఖి. వాడల మాత్రమే వెలిసిన బొమ్మ, ప్రతి వాడన నిలుపగలిగే యోధులేనమ్మా. ఎంఆర్పిఎస్ నాయకుడు వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానయ్య మాదిగ. ప్రస్తుతం మనతో చిక్కం జానయ్య మాదిగ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. జై భీమ్. జై భీమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. జై భీమ్ ఎంఆర్పిఎస్, జై భీమ్ ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏమిటి, ఆశయం ఏమిటి సార్? జై భీమ్ ఎంఆర్పిఎస్ లక్ష్యం అనేది అంబేద్కర్ ఏదైతే కళలు కన్నా ఎంఆర్పిఎస్ ఆల్రెడీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఆల్రెడీ అన్నకృష్ణ మాదిగ గారు ఎస్టాబ్లిష్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా కొద్దిగా అంటే ఫేవర్ రూపంలో ఉద్యమం చేస్తున్నారు సార్. అంటే మీరు గతంలో ఎంఆర్పిఎస్ లో ఉన్నారని చెప్పేసి విన్నాను సార్. ఎందుకు మీరు ఎంఆర్పిఎస్ ని వీడి బయటికి రావాల్సి వచ్చింది సార్? ఎంఆర్పిఎస్ లోన ఉండడం అనేది కేవలం నేను కొంత పని చేసి బయటకు ఎందుకు వచ్చానంటే, ఈరోజు అంటే బడుగు బలహీన వర్గాలు ఒక తాటి మీద లేనందువల్లే, అంటే ఒక తాటి మీద ఒక ఐక్యత వల్ల లేనందువల్లే నేటికి హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది, ప్రశ్నించాల్సి వస్తుంది అంటే నేటి ఈ దుస్థితి నెలకొందని భావించవచ్చు సార్. అనైక్యత ఉండడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మనకు దీని గురించి మాట్లాడకుండా మీ గురించి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మీరు అంటే మీ విద్యా జీవితం ఎలా ప్రారంభమైంది, కేవలం మీ గురించి చెప్పండి సార్. నా విద్యాభ్యాసం నేను విద్యావంతులు మామూలుగా ఏదో ఇప్పుడు మామూలుగా మన దళిత జీవితంలో సార్ విద్యావంతులు అయితే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని భావిస్తారు. కానీ అంటే మీ ఈ ఉద్యమం వైపు రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఈ దళితుల కోసం పోరాడాలి, ఈ ఉద్యమాన్ని మనం మన భుజాల స్కంధాల మీద ఎత్తుకొని పని చేయాలని. 6వ తరగతిలోనే నేను అంటరాంతనం కూడా ఎదుర్కోవడం జరిగింది మా స్వగ్రామంలోన. కాబట్టి ఈ అసమానతలు స్టార్టింగ్ క్వశ్చన్ లో అంటే మా వాడలో మా రాజ్యం అంటే ఏంటి సార్? ఇంతకు దాని స్ఫూర్తి ఏంటి, ఇంతకు దాని ఉద్దేశం ఏమిటి? మా వాడలో ఫర్ ఎగ్జాంపుల్ మా వాడలో ఒక సర్పంచ్ ఎవరైతే నియోజకవర్గాల్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళ హక్కులు భంగం కలిగితే ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. ప్రివిలేజ్ కమిటీకి ఆ ఎమ్మెల్యేలు ఆ శాసనసభ్యులు కంప్లైంట్ చేయొచ్చు, చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ మీరు ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలని అంటే ఏ విధంగా చట్టాలు తీసుకురావాలి? ఇప్పుడు ఉన్న చట్టాలు ఏమిటి, ఇప్పుడు తీసుకొచ్చే చట్టాలు ఏ విధంగా మాడిఫై చేయాలంటారు? ఇప్పుడు ఉన్న చట్టానికి ఇంకా పటిష్టమైన చట్టం తేవాలి. మీరు అంటున్నారు అంటే మీరు ఎవరైతే బీసీ సోదరులు అయితేనే ఎవరికి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా పోరాడతామని. కానీ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమం ముసుగులో చిక్కం జానయ్య మాదిగ అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నాడు అంటూ విమర్శిస్తున్నారు సార్. ఈ విమర్శలు ఎలా చూస్తారు మీరు? మంచి క్వశ్చన్ అడిగేమని. చాలా అయితేనేమి నేటికి వివక్ష ఉందని చెప్పేసి మామూలుగా వింటున్నాము. దానికి సాక్ష్యాలు అంటే మీడియాలో కూడా వస్తున్నాయి సార్. కానీ ఈ వివక్ష గ్రామాల్లో వివక్షకు ఎలాంటి వివక్షను రూపుమాపడానికి చైతన్యం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్ ఇప్పటి నుండి భవిష్యత్తులో? అందుకనే జై భీమ్ ఎంఆర్పిఎస్ లక్ష్యంలో కూడా 25 సిద్ధాంతాలు ఉన్నాయి సార్. ఇప్పుడు వివక్ష అంటే మనం ఏది మీ గురించి ఓకే, ఏది ఉద్యమం గురించి పక్కన పెడితే రాజకీయాల గురించి మాట్లాడుకుందాం సార్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వం పరిపాలన? నిజంగా అంటే ముని చెప్పాలంటే గత ప్రభుత్వం కంటే దళితులు అంటే 59 ఉపకులాలు ఉన్నారు. దాన్ని డిమాండ్ చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు వివక్ష మీద అంటే ఇంత పెద్ద ఎత్తున పోరాడుతున్నారు సార్. అంటే చిక్కం జానయ్యపై ఎప్పుడైనా అంటే వివక్ష ఎదురైంది సార్ చిక్కం జానయ్యకు? అంటే ప్రస్తుత సమాజం అక్కడ ఒక రెడ్డి కులానికి చెందినట్టు ఈ అసమానతను రూపుమాపాలంటే అంటే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే అంటే ఏ విధంగా ఈ అసమానతను రూపుమాపచ్చు? మామూలుగా ఎలాంటి కార్యాచరణ చేపడితే ఈ అసమానతను రూపుమాపచ్చు? కొంత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుంది, రాజకీయం వస్తే మీ అంతరాలయం నియోజకవర్గం నుండే మీరు ఎందుకు పోటీ చేయలేకపోతారు? ఇప్పుడు యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు, మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయలేకపోయారు సార్? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా మాట్లాడుతున్నారు సార్. అంటే రాష్ట్రంలో కూటమి హవా నడిచింది, కూటమి గాలి నడిచింది, అయినా కూడా మంత్రాలయంలో వైసీపీ విజయం సాధించింది సార్. అంటే ఈ విజయాల వెనుక కారణాలు ఏమంటున్నారు సార్? ఏమనుకుంటున్నారు కారణాలంటే? ఇప్పుడు విజయాల వెనకైతే నాకు తెలిసి అయితే నేను గమనించింది అయితే వ్యక్తిత్వం. సర్కాల నియోజకవర్గంలోన 2011 జనాభా లెక్కలు చూస్తే
50,000 ఓట్లు మాది. చిక్కం జానాయ మాదిగా రాజకీయ లక్ష్యం ఏమిటి సార్? చివరిగా రాజకీయ లక్ష్యం అయితేనేమి, పోరాట స్ఫూర్తితో చివరి లక్ష్యం ఏమిటి సార్? చివరి లక్ష్యం మా జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘ నాయకులందరూ కూడా నాయకులుగా ఎంఆర్పిఎస్ నాయకుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు చిక్కం జానాయ మాదిగా ప్రస్తుతం మనతో చిక్కం జానాయ మాదిగా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. జై భీమ్. జై భీమ్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. బాగున్నారు సార్. జై భీమ్ ఎంఆర్పిఎస్ అంటే జై భీమ్ ఎంఆర్పిఎస్ యొక్క లక్ష్యం ఏమిటి, ఆశయం ఏమిటి సార్? జై భీమ్ ఎంఆర్పిఎస్ లక్ష్యం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఆశయం ఏదైతే ఉన్నదో ఆ ఆశయాన్ని బతికిస్తూ నిత్యం ప్రజల్లోన ప్రతి నాయకుడిని కూడా తయారు చేయడానికి కూడా మేము ఆ రాజ్యాంగబద్ధంగా కూడా కొనసాగుతూ మరి ఏదైతే అంబేద్కర్ ఏదైతే కలలు కన్నాడో ఆ కలలు సాధించడమే మా జై భీమ్ ఎంఆర్పిఎస్ లక్ష్యం. సరే, ఇప్పుడు మీరు ఎంఆర్పిఎస్ ఆల్రెడీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అని ఆల్రెడీ మందకృష్ణ మాదిగ గారు ఎస్టాబ్లిష్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో దానికి అనుగుణంగా కొద్దిగా అంటే ఫేవర్ రూపంలో ఉద్యమం చేస్తున్నారు సార్. అంటే మీరు గతంలో ఎంఆర్పిఎస్ లో ఉన్నారని చెప్పేసి విన్నాను సార్. ఎందుకు మీరు ఎంఆర్పిఎస్ ని వీడి బయటికి రావాల్సి వచ్చింది సార్? ఎంఆర్పిఎస్ లోన ఉండడం అనేది కేవలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ అనేది ఆనాడు పెద్ద ఆయన మందకృష్ణ గారు కూడా స్థాపించారు 94 లోన. నేను కొంత పని చేసి బయటికి ఎందుకు వచ్చానంటే కొంత నాకు కేవలం దళిత గిరిజనులకే కాదు బడుగు బలహీన వర్గాలకు కూడా పనిచేయాలనే సిద్ధాంతాన్ని కూడా నేను నిర్ణయించుకోవడం జరిగింది. అందుకనే ఎంఆర్పిఎస్ కి ముందుగా జై భీమ్ అనే పదాన్ని కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే జై భీమ్ అంటే బహుజనులు మరి విజ్ఞావంతులు అనేది వస్తుంది. బహుజనుల మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది కూడా నేను ఎంపిక చేసుకొని సొంత జెండా సొంత అజెండాతో కూడా పని చేయాలని కూడా నేను నిర్ణయించుకోవడం కూడా జరిగింది. సరే, ఈ రోజు అంటే బడుగు బలహీన వర్గాలు ఒక తాటి మీద లేనందువల్లే, అంటే ఒక తాటి మీద ఒక ఐక్యత వల్ల లేనందువల్లే నేటికి హక్కుల కోసం పోరాడాల్సి వస్తుంది, ప్రశ్నించాల్సి వస్తుంది అంటే నేటి ఈ దుస్థితి నెలకొందని భావించవచ్చు సార్. ఒక ఐక్యత లేనందువల్లే నేడు ఈ దుస్థితి, ఇప్పటికీ హక్కుల కోసం ప్రశ్నించాల్సి వస్తుంది, హక్కుల కోసం పోరాడాల్సి వచ్చింది. ఈ దుస్థితి నెలకొనడానికి గల కారణం ఏంటి సార్? ఇంతకు అనైక్యత ఉండడం వల్లే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ కులాల్లోన ఐక్యత లేకపోవడం వల్ల మరి హక్కులు సాధించుకోకుండా వెనక కూడా పడిపోతున్నాం. ఎందుకంటే దీన్ని ఆసరగా చూసుకొని ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఐక్యత లేక దీన్ని ఆసరగా చూసుకొని ఈరోజు మనము రాజ్యాధికారం సాధించాల్సిన దాన్ని వేరే ఆధిపత్య కులాలు కూడా సాధించడం కూడా జరుగుతున్నది. కాబట్టి రాబోయే రోజుల్లోన బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐకమత్యమై బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన రాజ్యాధికారాన్ని కూడా సాధించే దిశగా కూడా జై భీమ్ ఎంఆర్పిఎస్ సంఘం కూడా పయనిస్తుందని కూడా నేను సందర్భంగా. ఓకే సార్, మనకు దీని గురించి మాట్లాడకుండా మీ గురించి చెప్పండి సార్. అంటే ఇప్పుడు మీరు అంటే మీ విద్యా జీవితం ఎలా ప్రారంభమైంది, కేవలం మీ గురించి చెప్పండి సార్. నా విద్యాభ్యాసం నేను కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం బి తిమ్మాపురం మజార్ అనే గ్రామంలో కూడా 1/6/1986 కూడా నేను జన్మించడం, 3వ సంతానంగా జన్మించడం జరిగింది. అదేవిధంగా నా విద్యాభ్యాసం నేను పుట్టి పెరిగింది ఎమ్మెగనూరులో టౌన్లోన నేను పుట్టి పెరిగింది. నా విద్యాభ్యాసం 1 నుంచి 5 వరకు తిమ్మాపురం మా సొంత గ్రామంలో కూడా చదువుకోవడం జరిగింది. 6, 7వ తరగతి ఎమ్మెగనూరు జెడ్పిహెచ్ఎస్ స్కూల్ సోగనూరు రోడ్డు నందు గల జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో కూడా నేను చదువుకోవడం జరిగింది. తర్వాత 8, 9, 10 తరగతి వరకు నందవరం జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ఎస్సీ హాస్టల్లో కూడా చదువుకోవడం జరిగింది. 2003న 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా సిబెల్గల్ కోడుమూరు నియోజకవర్గం సిబెల్గల్లో ఉన్న రెసిడెన్షియల్ కాలేజ్ ఎస్సీ రెసిడెన్షియల్ హాస్టల్ కూడా అక్కడ ఉండడం జరిగింది. 2003 నుంచి 2005 వరకు కూడా ఇంటర్మీడియట్ వరకు కూడా అక్కడే చదువుకోవడం జరిగింది. తర్వాత 2005 నుంచి ఇక్కడ మన ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి టీజీఎల్ గోపాల్ శెట్టి పాలిటెక్నిక్ కాలేజ్ లో కూడా ఆదోన్లో 2005 నుంచి 2007 వరకు కూడా డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఇక్కడ చదువుకోవడం జరిగింది. 2007 నుంచి 2011 వరకు అనంతపురం జిల్లాలోన బీటెక్ కూడా చదువుకోవడం జరిగింది. విద్యాభ్యాసం తర్వాత ఉద్యోగ అవకాశాల వరకు వెళ్ళలేదు సార్? వెళ్ళాను. 2011లోన బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత ఎందుకంటే
నా కుటుంబం అంతా కూడా చాలా కష్టపడి కూడా నన్ను చదివించింది జరిగింది. మా అమ్మ మా నాన్న చాలా కష్టపడి కూడా నన్ను చదివించారు. కాబట్టి నేను కూడా ఉద్యోగాన్ని సంపాదించి నెల జీతం తెచ్చి బాగా చూసుకోవాలని కూడా ఒక ఆలోచన కూడా కలిగి 2011లో బళ్ళారి జిందాల్లో కంపెనీలో కూడా నేను అసిస్టెంట్ ఇంజనీర్ కూడా చేయడం జరిగింది. 2011 నుంచి 13 వరకు కూడా కొనసాగడం జరిగింది. చాలా వరకు అంటే విద్యావంతులు మామూలుగా ఏదో ఇప్పుడు మామూలుగా మన దళిత జీవితంలో సార్ విద్యావంతులు అయితే ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఆర్థికంగా స్థిరపడాలని భావిస్తారు. కానీ అంటే మీరు ఈ ఉద్యమం వైపు రావాలని ఎందుకు అనిపించింది సార్? అంటే ఈ దళితుల కోసం పోరాడాలి, ఈ ఉద్యమాన్ని మన భుజాల స్కంధాల మీద ఎత్తుకొని పని చేయాలనే ఉద్యమం. నేను 6వ తరగతిలోనే నేను అంటరాంతనం కూడా ఎదుర్కోవడం జరిగింది మా స్వగ్రామంలోన. కాబట్టి ఈ అసమానతలు ఈ కులము ఈ మతం అనేది మనం క్రియేట్ చేసుకునేది. మనమంతా కూడా పీల్చేది కూడా గాలినే. కాబట్టి మానవులందరూ కూడా సమానంగా ఉండాలి. ఖచ్చితంగా సమానత్వాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పాడో సమానత్వాన్ని పాటించాలని, ఆ సమానత్వాన్ని కూడా తీసుకురావాలి. కులం అనేది కూడా ఉండకూడదని కూడా నేను ఎంతో సంకల్పంతో కూడా నేను ముందుకొచ్చి కూడా పనిచేయడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు మీరు అన్నారు మా వాడలో మా రాజ్యం అని గతం స్టార్టింగ్ క్వశ్చన్ లో, అంటే మా వాడలో మా రాజ్యం అంటే ఏంటి సార్? ఇంతకు దాని స్ఫూర్తి ఏంటి? ఇంతకు దాని ఉద్దేశం ఏమిటి? మా వాడలో ఫర్ ఎగ్జాంపుల్ మా వాడలో ఒక సర్పంచ్ ఉంటాడు, ఎస్సీ రిజర్వ్డ్. ఎస్సీ కాన్స్టిట్యున్సీలోన ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎస్టీ ఎమ్మెల్యే ఉంటాడు, ఒక ఎస్సీ సర్పంచ్ ఉంటాడు. అంటే ఎస్సీ ఎస్టీలోన అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలోన మాకు రిజర్వ్డ్ స్థానాలు కల్పించిన మా స్థానంలోనే మేము గెలిచి మా ఓట్లతోన మా కృషితోన మా జెండాతో గెలిస్తే మేము ఊకే బొమ్మలుగానే నిలబడాల్సి వస్తుంది. కానీ మా పెత్తనం అయితే ఎక్కడ కూడా చాలా మంచుకోకుండా అణిచివేత్తేస్తున్నారు. అది నాకు చాలా బాధ కలిగింది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా రూపుమాపాలి. అంటే ఇప్పుడు రూపుమాపాలి అని అంటే ఏ విధంగా చట్టాలు తీసుకురావాలంటున్నారు మీ భాషలో? ఇప్పుడు ప్రస్తుత ఏదైతే అసెంబ్లీలో గానా ఏదైనా కానీ చట్టాలు చేయాలంటే అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఖచ్చితంగా దీనికి మా వార్డులో మా రాజ్యానికి ఎవరైతే తూట్లు పడుస్తున్నారో, ఎవరైతే అణిచివేతకు గురి చేస్తున్నారో అటువంటి వారిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఒక పటిష్టమైన చట్టం కూడా తీసుకురావాలి, పార్లమెంట్ లో గాని అసెంబ్లీలో గాని. ఇప్పుడు ఎవరైతే నియోజకవర్గాల్లో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఏదైనా అంటే వాళ్ళ హక్కులు భంగం కలిగితే ప్రివిలేజ్ కమిటీ ఉంటుంది. ప్రివిలేజ్ కమిటీకి ఆ ఎమ్మెల్యేలు ఆ శాసనసభ్యులు కంప్లైంట్ చేయొచ్చు, చట్టపరంగా యాక్షన్ తీసుకోవచ్చు. మళ్ళీ మీరు ప్రత్యేకంగా చట్టాలు తీసుకురావాలని అంటే ఏ విధంగా చట్టాలు తీసుకురావాలి? ఇప్పుడు ఉన్న చట్టాలు ఏమిటి, ఇప్పుడు తీసుకొచ్చే చట్టాలు ఏ విధంగా మాడిఫై చేయాలంటారు? ఇప్పుడు ఉన్న చట్టానికి ఇంకా పటిష్టమైన చట్టం తేవాలని చెప్తున్నా. మాకు అసలుకి మా దృష్టిలోకి మేమున్నటువంటి అనుభవిస్తున్నటువంటి రాజ్యాధికారంలో ఉన్నటువంటి ఒక గ్రామం అయితే ఒక కాన్స్టిట్యున్సీగా దాంట్లో ఏ మాత్రం కూడా ఏలు పెట్టుకోకుండా మరి ఏవైతే లెజిస్లేటివ్ అన్నావో మీరు దానికి పటిష్టంగా అంటే వాళ్ళకి ఇమ్మీడియట్లీగా తగు చర్యలు తీసుకునే విధంగా కూడా తీసుకురావాలనేది మా వాడలో మా రాజ్యం. ఇప్పుడు అన్న మా వాడలో మా అంటే ఇప్పుడు దీని గురించి పక్కన పెడితే సార్, అంటే మీ గురించి అంటే మీ స్వగ్రామం ఎక్కడ, ఏ నియోజకవర్గం నుండి మీరు, అంటే మామూలుగా మీ ఏ గ్రామం సార్ మీరు పుట్టిన గ్రామం? మంత్రాలయం నియోజకవర్గం, మంత్రాలయం మండలం, వి తిమ్మాపురం గ్రామం. ఆదోని డివిజన్ లోనే పుట్టారు అయితే? ఆదోని డివిజన్ కర్నూలు జిల్లానే. కర్నూలు జిల్లా. ఎక్కువగా నాకు ఆదోని నియోజకవర్గం చాలా సత్సంబంధాలు కూడా ఉన్నాయి. ఓకే, మీరు అంటున్నారు పోరాటాలు అని చెప్పేసి, ఇదే తరుణంలో అంటే మామూలుగా బీసీలు అయితేనేమి, బీసీ మైనారిటీలు అయితేనేమి, వారిపై కొంతమంది పెత్తందారులు అయితేనేమి ఇతరులు ఎస్సీ సోదరులను ఎస్టీ సోదరులను అడ్డం పెట్టుకొని సో వారిని ఇబ్బంది కలిగిస్తున్నారని పలు సందర్భాల్లో వినుంటాం సార్. వాటి మీద ఎలాంటి పోరాటాలు చేస్తున్నారు సార్ మీరు? నిజంగా అయితే వాటి మీద ఖచ్చితమైన పోరాటం అయితే నేనైతే చేస్తున్నా బ్రదర్. ఇప్పుడు మన ఎస్సీలు కానీ ఎస్టీలను కానీ ముందు పెట్టుకొని ఆధిపత్య కులాలు ఈ రోజుల వరకు కూడా ఆ రకంగానే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే అన్యాయం జరుగుతుందో, ఏవైతే హక్కులు భంగం కలుగుతుందో వారి నా దగ్గరకు వచ్చే మాత్రం నేను తప్పకుండా ఎంతవరకైనా కూడా పోరాటం చేయడానికి కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను. ఇప్పటి వరకు మీ దృష్టికి ఏ వచ్చాయి సార్? ఇప్పటి వరకు ఏది పరిష్కరించారు సార్ మీరు మామూలుగా మీ ఉద్యమ జీవితంలో? చాలా గ్రామాలు, నేను ఈ రాష్ట్రంలోనే ఎన్నో గ్రామాలు కూడా తిరగడం జరిగింది. నేను జైబీఎం ఎంఆర్పిఎస్ సంఘం స్థాపించి ఇప్పుడు కొంత అయింది కాబట్టి నేను చాలా గ్రామాలు కూడా తిరిగింది. కొన్ని సందర్భాల్లో సర్పంచ్లు అయితే, ఎంపీటీసీలు అయితే, అదే విధంగా కొంతమంది ఇంకా ఎంపీపీలు అయితే, ఈ విధంగా
చాలా బాధపడుతున్నాం. ఆధిపత్య కులాల్లో మేము నలిగిపోతున్నాము కాబట్టి మా కోసం పోరాడే వ్యక్తులు లేరు అని కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని పరిష్కరించి వారి కొరకు కూడా ఉద్యమం చేసి ఖచ్చితంగా వాళ్ళకి అండగా కూడా నిలబడడం కూడా జరిగినది. సరే, ఇప్పుడు మీరు అంటున్నారు అంటే మీరు ఎవరైతే బీసీ సోదరులు అయితేనే ఎవరికి ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా పోరాడతామని. కానీ ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో ఉద్యమం ముసుగులో చిక్కం జానయ్య మాదిగా అట్రాసిటీ కేసులు పెట్టి ఇబ్బంది కలిగిస్తున్నాడు అంటూ విమర్శిస్తున్నారు సార్. ఈ విమర్శను ఎలా చూస్తారు మీరు? మంచి క్వశ్చన్ అడిగాముని. చాలా ఈ సమాజంలోన ఇంతవరకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీలను కూడా కేసులు అనేవి కూడా చాలా మంది కూడా అనవసరంగా పెడుతున్నారనే సుప్రీంకోర్టు క్రైమ్ కూడా రిపోర్ట్ కూడా చెప్పడం జరిగినది. అందువల్ల సార్ వాస్తవానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయితే ఒకప్పుడు నాన్ బెయిలబుల్, బట్ కాలానుగుణంగా ఇది బెయిలబుల్ అయింది. అంటే ఈ చట్టాల యొక్క అంటే ఇదైందని చెప్పేసి చెప్పుకోవాలి. అంటే ఏం చెప్తారు? నిజంగా అంటే అనవసరంగా అయితే ఇంతవరకు ఎవరినైతే ఇబ్బంది పెట్టయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను మాత్రం నేనైతే ఇదివరకు పెట్టలే. చాలా మంది పబ్బం గడుపుకొని ఆ విధంగా గడిపే వాళ్ళు చాలా పుట్టుగొడుగుల్లాగా ఉన్నారు, అది వాస్తవమే. కానీ నేను ఆ రకంగా నిజంగా ఆధిపత్యం అయితేమి ఇంకా కొందరు అయితేమి అణిచివేత గురి మా వాళ్ళని ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఏదైతే ఇబ్బందులు గురి చేస్తున్నారో అది ఖచ్చితంగా కనీసం 100లోన 50% అని కానీ నిజం ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను అది అట్రాసిటీని యాడ్ చేయాలని కూడా నేను చెప్తాను. ఈ మధ్యలో కూడా ఇప్పుడు స్టేషన్ బెయిల్ అన్నారు మీరు, 41 సిఆర్పిసి నోటీస్. 41 సిఆర్పిసి నోటీస్ అనేది బిలో 7 years శిక్ష కన్వెన్షన్. అంటే 7 సంవత్సరాలు లోపల ఏవైతే సెక్షన్లు ఉన్నావో దానికి ఆ శిక్షలు ఉన్నావో అందులోనే 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తున్నారు. 7 years అబోవ్ ఉన్న వాటికి 41 సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం లేదు. కాబట్టి దానికి కూడా మేము కూడా 41 సిఆర్పిసి నోటీసును రద్దు చేయాలని ఎన్నో పోరాటాలు కూడా చేస్తున్నాం. నిజంగా అయితే మేము కావాల్సిగా అయితే మేము ఆ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలను కూడా వాళ్ళని బెదిరించాలని కానీ కావాల్సిగాను ఇంతవరకు అయితే నేను పెట్టిన దాఖలైతే లేవు. ఒకవేళ నేను పెడితే ఒకవేళ ఆ విధంగా విమర్శించారంటే నిజంగా నా మీద నేను ఎదుగుదలను వాళ్ళకి నచ్చుకో, లేకపోతే నేను చేసే పోరాటాలను వాళ్ళకి నచ్చుకో, మమ్మల్ని అధిగమించి ఎదుగుతున్నాడు కదా అని ఆ రకంగా బ్లేమ్ చేసి మాట్లాడిండొచ్చే గానీ నేనైతే అటువంటి చేసే కార్యక్రమానికి లేదు. ఓకే సరే, ఇప్పుడు మామూలుగా అంటే గ్రామాల్లో అయితేనేమి నేటికి వివక్ష ఉందని చెప్పేసి మామూలుగా వింటున్నాము. దానికి సాక్ష్యాలు అంటే మీడియాలో కూడా వస్తున్నాయి సార్. కానీ ఈ గ్రామాల్లో వివక్షకు ఎలాంటి వివక్షను రూపుమాపడానికి చైతన్యం చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు సార్ ఇప్పటి నుండి భవిష్యత్తులో? అందుకనే జైబీఎం ఎంఆర్పిఎస్ లక్ష్యంలో కూడా 25 సిద్ధాంతాలు ఉన్నాయి. నేను 2 సిద్ధాంతాలు ఇదివరకు చెప్పిన. ఈ కుల వివక్షతని, ఈ అంటరానితనాన్ని, ఈ హత్యలను, ఈ దాడులను, ఈ 2 గ్లాసుల పద్ధతిని కూడా రూపుమాపడానికి ఉక్కుపాదంగా కూడా మేము నాంది కూడా పలకడం కూడా జరుగుతున్నది. సరే, ఇప్పుడు వివక్ష అంటే మనం ఏది మీ గురించి ఓకే, ఏది ఉద్యమం గురించి పక్కన పెడితే రాజకీయాల గురించి మాట్లాడుకుందాం సార్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఎలా ఉంది సార్ కూటమి ప్రభుత్వ పరిపాలన? నిజంగా అంటే ముని చెప్పాలంటే గత ప్రభుత్వం కంటే కూటమి ప్రభుత్వం కొంత బెటర్ గానే ఉంది. నేనైతే బెటర్ గానే ఉందని చెప్తున్నా. ఎందుకు అనంటే గతంలోన నవరత్నాలనే పేరును తీసుకొని వచ్చి ఉన్నోనికి లేనోనికి సమానంగా పంచినాడు. ఆయన నష్టపోయింది ఎవరు? లేనోడు, ఎస్సీ ఎస్టీ కులాలు. వాళ్ళ నిధులు తీసుకొని వచ్చి ఉన్నోని కూడా పంచినాడే, అది చాలా అన్యాయం. అంటే ఈ రోజు 11 సీట్లకు కారణం అదేనంటారా? నిజంగా స్పష్టంగా ఈ రోజు ఓటమి గారు 11లో అధికారమే లేకోకుండా వాళ్ళకి ప్రతిపక్ష హోదా లేకోకుండా ఈ రోజు చేసినారంటే ఎస్సీ ఎస్టీ ఓట్లే కారణం అని కూడా కంటాపదంగా కూడా నేను చెప్పగలను. మీరు అంటున్నారు సార్ ఎస్సీ ఎస్టీ ఓట్లే ఈ రోజు వైసీపీ ఓటమికి కారణం అని చెప్పేసి. అంటే మామూలుగా అంటే ఇంకొకటి కూడా ఉంది సార్ దీంట్లో, అంటే ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకు అంటే కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర కూటమి ప్రభుత్వం కూడా సహకారం ఉందని చెప్పి అంటున్నారు సార్. అంటే కూటమి సహకరించింది, మద్దతు ఇచ్చింది, ఆ వల్ల ఓటమి చెందిందని భావించవచ్చు కదా? అలానైతే ఇప్పుడు వాళ్ళ అనుకోకూడదు. రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఆర్టికల్ 341, 342, 16 సబ్-క్లాస్ 4 ఏదైతే ఉందో జనాభా దమాషా ఎక్కువ ఉంటే ఆయా రాష్ట్రాలే చేసుకోవాలని రాజ్యాంగంలో ఉంది. కాబట్టి ఆ తీర్పును అప్పట్లోనే కొంతమంది పెత్తందారులు స్వలాభాల కొరకు ఏదేదో ప్రయత్నాలు చేస్తే
ఈరోజు నిజమైన మొన్న ఆగస్టు 1వ తేదీన నిజమైన తీర్పు అయితే ఇవ్వడం అయితే జరిగింది. అది వ్యతిరేకమైతే లేదు, అది రాజ్యాంగబద్ధంగా ఉంది కాబట్టే తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. సరే, ఇప్పుడు ఇప్పటికీ అంటే కొంతమంది ఒక సమ్ కైండ్ ఆఫ్ పీపుల్స్ కి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంటే ఏంటి తెలియదు సార్. ఏం చెప్తారు అసలు ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అంటే ఏంటి? పూర్తి వివరాలను ఒకసారి వివరించండి సార్ మాకు. వీక్షణ టీవీ ప్రేక్షకులు అయితేనేమి తెలియని ప్రజలకు. ఇప్పుడు ఏ అనేది రెల్లికి వస్తుంది, బి అనేది మాదికి వస్తుంది, సి అనేది మాలకు వస్తుంది, డి అనేది ఇంకా కొన్ని సబ్ క్యాస్ట్ రెల్లి క్యాస్ట్కి వస్తున్నది దాంట్లోన. అంటే ఇప్పుడు అంటే కేవలం అంటే ఎస్సీ సోదరులను అంటే ఏబిసిడి వర్గీకరణ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే దళితులు అంటే 59 ఉపకులాలు ఉన్నారు, దాంట్లో ఎస్సీసి ఎస్సీబి అనేది ఉంది. ఎస్సీబి ఎస్సీసిని తీసేసి ఎస్సీ అని కలిపింది, కానీ దానివల్ల చాలా నష్టపోతున్నాం. 30 ఏళ్ళ నుంచి 1975 నుంచి మనకి ఇది ఏదైతే సప్లాన్ నిధులు కానీ కార్పొరేషన్లు కానీ ఆ చట్టం కూడా రావడం అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికైనా కూడా మేము నష్టపోతూనే ఉన్నాం మాదిగలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మరి త్వరగా ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో మరి దాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయా జిల్లాల యూనిట్ గా ఫార్వర్డ్ కూడా చేయడం జరిగింది. త్వరగా చేస్తే నేను ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు కూడా ఏం అడుగుతున్నానంటే ఈ నోటిఫికేషన్ 17,000 చిల్లర నోటిఫికేషన్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంది. ఇప్పటి నుంచే ఎస్సీబి ఎస్సీసి ఎస్సీడి ఎస్సీ ఇక మా పరిగణిస్తే ఆ కులాలు లబ్ధి పొందుతాయి. లేకపోతే మేము అప్పటికే ఎంతో మంది 30 సంవత్సరాల నుంచి దీని కొరకు పోరాటాలు చేసి ఎంతో మంది కూడా అమరులు కావడం జరిగింది, ఎంతో మంది విద్యకు దూరం కావడం జరిగింది, ఎంతో మంది ఉపాధికి దూరం కావడం జరిగింది, ఎంతో మంది ఉద్యోగానికి దూరం కావడం జరిగింది. ఇదైనా చేస్తే గానీ మనకి వాళ్ళ కుటుంబాలకు కానీ ఎప్పటికి కానీ మరి స్థిరస్థాయిగా ఆ కుటుంబాల్లో కూడా వెలుగులు కూడా రావడానికి కూడా అవకాశాలు ఉండవని కూడా నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ నుంచే ఎస్సీ వర్గీకరణ ఎస్టీ వర్గీకరణ అమెండ్మెంట్ చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నా. సార్, ఇప్పుడు మీరు వివక్ష మీద అంటే ఇంత పెద్ద ఎత్తున పోరాడుతున్నారు సార్. అంటే చిక్కం జానయ్యపై ఎప్పుడైనా అంటే వివక్ష ఎదురైంది సార్ చిక్కం జానయ్యకు అంటే ప్రస్తుత సమాజంలో కూడా? నిజంగా ప్రస్తుత సమాజంలో కూడా వివక్షత అనేది నేను గట్టిగా ఎదుర్కొన్నా. మా గ్రామంలోనే ఎదుర్కొన్నా. రీసెంట్గా 1 year బ్యాక్ నేను ఈరోజు నా స్థాయి ఇంత ఉన్నప్పటికైనా కానీ నేను ఇంటి పని కానీ ఏదైనా కానీ నేను బాగానే చేసుకుంటా. నేను పొద్దున పూట ఉదయాన్నే మార్నింగ్ టైంలో నా ఎక్సర్సైజ్ చేయాలంటే ఇన్ని కట్టెలు తీసుకొని కట్టెలు చీలు కొడుతూ ఉంటా బాగా, నేను చెమటలు రావాలని. దాని తర్వాత నీళ్లు మాకి 200 meters మా ఇంటి నుంచి కొంత ట్యాంక్ ఉంది, ఆ ట్యాంకు దాంట్లోకి బోర్ నుంచి ట్యాంకులోకి వస్తాయి నీళ్లు, మేము వాడుకోవడానికి అక్కడి నుంచే తెచ్చుకోవాలి మా ఇంటికి. నేను ఆ కట్టెలు పగులు కొట్టిన తర్వాత నేను ఒక్క బిందె నాకు తెచ్చే అలవాటు లేదు, 2 బిందెలు ఇట్లా మోసుకొని తీసుకొని రావాలి. నేను 2 బిందెలు తీసుకొని ఒక 200 meters ఆ ట్యాంక్ దగ్గర కూడా పట్టుకోవడానికి వెళ్తే అక్కడ ఒక రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తి వచ్చాడు. 2 బిందెలు నేను పట్టుకున్నా, ఇట్లే పెట్టుకున్నా. నాకు ఒక బిందె ఎత్తుకున్నా, ఇంకో బిందె ఎత్తి పెట్టాలి కదా. నాకు ఎత్తి పెట్టాలంటే ఎవరూ లేరు అక్కడ. రెడ్డి కులమైన అన్నగారు నాకు ఆ బిందె ఎత్తి ఇక్కడ పైన పెట్టండి అని చెప్పిన. ఆయన ఏమన్నాడు, ఏమే నన్ను అడుగుతావా బిందెత్తడానికి, నన్ను అడుగుతావా బిందెత్తడానికి అన్నా. నీవేమి నానేమే, మన ఇద్దరు మానవులే కదా, ఎత్తు పెట్టడానికి లేదు మైలు పడతాం అట్లా అన్నారు. నీకు ఇంకా చరిత్ర తెలియదా? చరిత్ర నాకెందుకు తెలియదా? ఫస్ట్ ఆ బిందె తెచ్చి ఇటు మీద పెట్టంటే కావాలంటే పక్కన ఇంకో ఆయన వచ్చా, ఆయన జానయ్యకి తెలియదేమో మేము బిందెలు పెట్టకూడదు, అట్లా బిందెలు పెడితే మా మైలు పడిపోతాము, చెప్పండి జానయ్యకి అంటే అని అంటే సరేలే దీంతోటేమని నేను ఆయన పిలుచుకొని మళ్ళా బిందె పెట్టుకున్న తర్వాత నాకు చాలా దీనిపైన ఎలా చేయాలా, దీన్ని చట్టానికి చెబుదామా లేకపోతే దీన్ని మళ్ళా అవేర్నెస్ చేసి రూపుమాపదామా అని నేను అనుకున్నా. కొంత సమయం తీసుకున్నా. మరి నేటికి ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆ ట్యాంక్ దగ్గర అయితే సమాంతరంగానే ఉంది. ఇది నన్ను చాలా బాధపడ్డా. ఆ రోజు కూడా మా వాళ్ళు కూడా అడిగా, చాలా మంది మన ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు, నిజంగా వాళ్ళ అట్లా అనకూడదే ఎందుకన్నారు నీ దగ్గర
అని చెప్పారు. అంటే ఇలాంటి సన్నివేశాలు విన్నప్పుడు ఏమనిపించింది సార్? అసలు ఏంట్రా మనం సమాజంలో ఇలా ఉన్నామా అని అంటే మనకు మీకు కలిగిన భావన ఏంటి సార్ ఇంతకు? ఏందిరా మానవులై పుట్టి మనము నిజంగా నీ కులం నా కులం అని వ్యత్యాసాలు చూపిస్తున్నారే. నిజంగా మనం అందరూ కూడా తినేది ఒక ఏదైతే మనము రైస్ కానీ ఇంకో పప్పు కానీ అందరు తినేది అదే కదా. వేరే బంగారం వేరే కులాలు ఇప్పుడు ఎవరైతే ఎస్సీ ఎస్టీ కులాలని వ్యత్యాసం చూపిస్తున్నారో ఆధిపత్య కులాలు, వాళ్ళు బంగారం కలుపుకొని తినట్లేదు కదా. నీవు తినేదే అన్నం, మేము తినేదే అన్నం, మరి నీకు కులం ఎందుకు? చివరిగా నీవు పోయేది మట్టిలేకే, మేం పోయేది మట్టిలేకే. నీది తాగేది మంచి నీళ్ళే, మేము తాగేది మంచి నీళ్ళే. నీవేమో బంగారుని జ్యూస్ చేసుకొని బంగారు నీళ్ళేం తాగడం లేదు కదా. అలాంటప్పుడు ఏరా ఈ కులం ఇంత వ్యత్యాసం ఉంది, ఛా ఈ సమాజం ఎందుకు, దీనికి ఏదో ఒకటి అంతం పలకాలా, దీనికి ఒక విప్లవ పోరాటాలు రావాలా అని కూడా నాలో కూడా రేకెత్తించడం. ఇప్పుడు వీటన్నిటిని అంటే ఈ అసమానతను రూపం మాపాలంటే అంటే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటే అంటే ఏ విధంగా ఈ అసమానతను రూపం మాపొచ్చు సార్? మామూలుగా ఎలాంటి కార్యాచరణ చేపడితే ఈ అసమానతను రూపం మాపొచ్చు? మొదటగా యువతరం రాజకీయం అనేది రావాలి. తర్వాత ప్రజాస్వామ్యంలోన పొల్యూషన్ ప్రజాస్వామ్యం అనేది పోవాలి, నిజమైన ప్రజాస్వామ్యం రావాలి. తర్వాత పేదరికం పోవాలి. ఈ మూడు జరిగితే కొంతవరకు వస్తుంది. అదే విధంగానే కొంత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కూడా పూర్తి పోతుందని నేను నమ్ముతున్నాను. సరే, ఇప్పుడు రాజకీయం వస్తే మీ అంతరాలయం నియోజకవర్గం నుండే మీరు ఎందుకు పోటీ చేయలేకపోతారు? అంటే యువత రాజకీయాల్లోకి రావాలంటున్నారు, మీరెందుకు రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయలేకపోయారు సార్? ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అని చెప్పడం జరిగింది. నేను సామాజిక కార్యక్రమాల్లోన ఈ లక్షల కార్యక్రమాలకు కూడా నాంది పలకడం జరిగింది. ఆర్థికంగా అంటే నేను నిలదొక్కలేదు. నేను చాలా పేదింటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని. నేను ఈరోజు కొంత డబ్బు వచ్చే అంత కూడా నా సొసైటీకే ఎక్కువ ఖర్చు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను రాజకీయాల్లోకి వెళ్ళలేకపోయాను. కానీ నా సామాజిక కార్యక్రమాలు చూసి 2019లో ఒక వ్యక్తి కూడా పిలవడం కూడా జరిగింది. అంటే మంత్రాలయం నియోజకవర్గం మీరు మంత్రాలయం నియోజకవర్గం వాసి కాబట్టి ఆ రాజకీయాల గురించి మాట్లాడుతున్నా సార్. అంటే రాష్ట్రంలో కూటమి హవా నడిచింది, కూటమి గాలి నడిచింది, అయినా కూడా మంత్రాలయంలో వైసీపీ విజయం సాధించింది సార్. అంటే ఈ విజయాల వెనుక కారణాలు ఏమంటున్నారు సార్? ఏమనుకుంటున్నారు కారణాలు అంటే? ఇప్పుడు విజయాల వెనకైతే నాకు తెలిసి అయితే నేను గమనించింది అయితే వ్యక్తిత్వం, సర్వీసు, అండ, ఈ మూడే గెలిపించడం జరిగిందని నేను నమ్ముతున్నా. అంటే వ్యక్తిగతంగా అక్కడ ఉన్న వైసీపీ ఓకే అంటున్నారా? అంటున్నారు చాలా మంది కూడా అంటున్నారు సార్. మీరు అక్కడ నియోజకవర్గ వాసి, ముఖ్యంగా అంటే మీరు అదే గ్రామానికి చెందిన వాసి కాబట్టి మీకు తెలియదు సార్. ఖచ్చితంగా అది నేనే అంటున్నారు మీరు. అంటే మీరు వ్యక్తపరచాలి దాన్ని, కానీ వ్యక్తపరచకుండా మీరు తోసేస్తున్నారు. అది ఎలా మీరు చెప్పండి. ఖచ్చితంగా అయితే వ్యక్తిత్వం అనేది మంచిది, సర్వీస్ కూడా చేయడం జరిగింది, అండగా కూడా కొందరికి నిలబడడం కూడా జరిగినది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే విజయం కూడా సాధించడం కూడా జరిగింది మంత్రాలయం. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇంత కూటమి అంటే హవా నడిచిన మంత్రాలయం నియోజకవర్గంలో అంటే అక్కడ ఉన్న వైసీపీ నాయకుల వ్యక్తిత్వాలు ప్రజలకు అండగా ఉంటారు కాబట్టి అక్కడ విజయం సాధించింది అంటారు. అయితే అవును, దాంట్లోన ప్రధానంగా కూడా ఇక్కడ ఎవరైతే ఆపోజిట్ గా నిలబడ్డారో వాళ్ళు ఎస్సీ ఎస్టీలను కలుపుకోలే. మంత్రాలయం నియోజకవర్గంలోన 2011 జనాభా లెక్కలు చూస్తే 50,000 ఓట్లు మాదిగలు ఉన్నారు. ఇప్పుడు 2024 కన్సిడర్ చేసుకుంటే ఒకవేళ దాదాపు 62,000 పైచులకు ఉన్నారు. ఈ ఓట్లని రాబట్టుకోలేకపోయారు. మేమేదో తెచ్చుకున్నాం చేస్తాం అనేలాగా ఫీల్ అయినారు. కానీ కేవలం ఒకే కులానికే అంకితం, ఒకే కులం వస్తే మేము గెలుస్తామనే ఆలోచన కూడా వాళ్ళకు కూడా ఉన్నది. ఆ ధీమా వల్ల కూడా ఓటమికి బలమైన కారణం అనేది కూడా నేను కంఠపదం కూడా చెప్పగలను. ఓకే, అంటే చిక్కం జానాయ మాదిగా రాజకీయ లక్ష్యం ఏమిటి సార్? చివరిగా రాజకీయ లక్ష్యం అయితేనేమి, పోరాట స్ఫూర్తితో చివరి లక్ష్యం ఏమిటి సార్? చివరి లక్ష్యం మా జైభీం ఎంఆర్పిఎస్ సంఘ నాయకులందరూ కూడా నాయకులుగా తయారు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులను, రిజర్వేషన్లను ముందుకు తీసుకుపోవడానికి
బడుగు బలహీన వర్గాలను ఐకమత్యం చేసి రాజ్యాధికారం సాధించుకోవడానికి త్యాగ ఉద్యమాలకు కూడా సిద్ధపడడానికి కూడా నేను సంసిద్ధంగా ఉన్నాను. సార్ చివరిగా అంటే ఇప్పుడు మీ ఉద్యమానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకైతేనేమి మీ జైభీం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఏం చెప్తారు సార్ చివరిగా నేను తెలియజేసేది ఏమనగా, ఎవరైనా కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పాడు, నేను నడిపించిన రథాన్ని వీలైతే ముందుకు తీసుకెళ్ళండి, లేకపోతే మిగతా కాదనుకుంటే అక్కడే డ్రాప్ చేసుకోండి అని కూడా అన్నాం. ఈరోజు నేను అంబేద్కర్ ఇచ్చిన రథయాత్రని నేను ముందుకు తీసుకెళ్తున్నా. నాతో పాటు అందరూ కూడా సహకరించి ఆ రథాన్ని ముందుకు నడిపించాలనేదే నేను ఈరోజు తెలియజేస్తున్న సమాజానికి.